అనగనగా ఒక గ్రామంలో ఒక ముసలమ్మ ఉండేది. ఆమెకు ఎప్పటినుంచో తీర్థయాత్రలు చేసి రావాలని అనుకుంటూ ఉండేది. కొన్ని రోజులు ఆ గ్రామంలోని వారందరూ తీర్థయాత్రలకు వెళుతున్నారని తెలిసి తను కూడా వెళ్ళటానికి ప్రయాణమైంది. తనకు వెళ్ళి రావటానికి తన దగ్గర ఉన్న డబ్బులో కొంత తీసుకుని 100 వరహాలు ఒక చిన్న సంచిలో వేసి మూటగట్టి ఆ ఇంటి పక్కనే ఉన్న ఒక షావుకారు దగ్గరకు వెళ్ళి, అయ్యా, నేను తీర్థయాత్రలకు వెళుతున్నాను. అందుకని ఈ నాణాల సంచి మీ దగ్గర ఉంచండి. నేను తిరిగి వచ్చిన తర్వాత తీసుకుంటాను. ఇన్ని రోజులు మీరు ఈ సంచిని మీ దగ్గర దాచినందుకు నేను మీకు 10 వరహాలిస్తాను. ఒకవేళ నేను తిరిగి రాకపోతే ఈ డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పింది. దానికి షావుకారు సరే అన్నాడు. కొన్ని రోజులు ముసలమ్మ తీర్థయాత్రలకు వెళ్ళింది. కొన్ని రోజులకు చూసిన తర్వాత ఇంక ముసలమ్మ తిరిగి రాదు అనుకొని ఆమె డబ్బులు ఖర్చు చేశాడు. కొన్ని రోజులకు ఆ ముసలమ్మ తన గ్రామానికి చేరి ఇంటికి షావుకారు దగ్గరకు వెళ్ళి తన డబ్బు సంచి ఇవ్వమని అడిగింది. వెంటనే షావుకారు సంచి తీసి ఇచ్చాడు. నీకు ఇవ్వవలసిన 10 వరహాలు నేను రేపు ఉదయం తీసుకొని వచ్చి ఇస్తాను అని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్లిన తర్వాత అందులో నాణాలు లేకపోవడం చూసిన ముసలమ్మ మరుసటి రోజు వచ్చి షావుకారు అడిగింది, ఇందులో నాణాలు లేవు, చిల్లపెంకులు ఉన్నాయి అని. దానికి షావుకారు, నీవు ఎలాగైతే ఇచ్చావో అలానే ఉంది నీ సంచి. నేనా డబ్బులు తీసుకోలేదు. నాకు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వబడుతుంది అని నీవు అబద్ధం చెబుతున్నావు. ముందు నాకు ఇవ్వవలసిన 10 వరహాలు ఇవ్వు అని గట్టిగా అడిగాడు. దానికి ముసలమ్మ, ఇందులో ఏదో మోసం జరిగింది అని వెంటనే న్యాయాధికారి వద్దకు వెళ్ళింది. జరిగింది మొత్తం ఆయనకు చెప్పింది. వెంటనే షావుకారును పిలిపించి అడిగాడు. ఆమె ఇచ్చినప్పుడు సంచి ఎలా ఉందో అలానే ఇచ్చాను. ఆ డబ్బు గురించి నాకు తెలీదు అని చెప్పాడు. మోసం ఎక్కడి జరిగిందో తెలియక ఆలోచిస్తుండగానే షావుకారు చెప్పిన సంచి గుర్తుకు వచ్చి వెంటనే ముసలమ్మతో, అమ్మా, నీవు 2 రోజుల తర్వాత రమ్మని చెప్పాడు. ఇద్దరూ వెళ్ళిపోయారు. తర్వాత న్యాయాధికారి ఊరిలోని దర్జీలందర్నీ పిలిచి ఈ సంచిని ఉన్నది ఉన్నట్లు కుట్టండి అని చెప్పాడు. అందరూ కొంచెం అటూ ఇటూ కుట్టారు. కాని ఒక దర్జీ అతను మాత్రం సంచి ఎలా ఉందో అలానే కుట్టాడు. మిగిలిన వారందర్నీ పంపివేసి, షావుకారు, నీ దగ్గరికి వచ్చి చిరిగిన సంచి ఎలా ఉందో అలానే కుట్టమని అడిగావా లేదా అని గద్దించాడు. దానికి షావుకారు, అవునయ్యా, నాకు ఇలా కుట్టినందుకు 1 వరహా కూడా ఇచ్చాడు అని చెప్పాడు. సరే అని చెప్పి దర్జీవాడిని పంపించివేశాడు. 2 రోజుల తర్వాత వచ్చిన ముసలమ్మను, అమ్మా, నీ డబ్బును వచ్చే ఏర్పాటు చేస్తాను అని వెంటనే షావుకారును పిలిపించి, ఆమెకు రావలసిన డబ్బు మొత్తం ఆమెకు ఇవ్వు. అంతేకాకుండా నీవు చేసిన పనికి ఆమెకు 20 వరహాలు ఎక్కువ ఇవ్వు అని ఆజ్ఞ ఇచ్చాడు. షావుకారు ఏమీ తెలియనివాడిలా, నేనా డబ్బు తీయలేదు అని బుకాయించాడు. వెంటనే న్యాయాధికారి దర్జీని పిలిచి జరిగింది చెప్పమన్నాడు. దర్జీని చూడగానే షావుకారుకు తను చేసిన మోసం అందరికీ తెలిసింది అని వెంటనే తను దొంగిలించిన 100 వరహాలు అదనంగా ఇంకో 20 వరహాలు ఇచ్చి తన తప్పు మన్నించమని వేడుకున్నాడు. మన్నించాల్సింది నేను కాదు, ఆ ముసలమ్మ సరే అంటే నేను నీకు శిక్ష లేకుండా చేస్తాను అన్నాడు. ముసలమ్మ, నా డబ్బులు నాకు వచ్చాయి కదా అయ్యా, అతనిని శిక్షించకండి అంది. సరే అని షావుకారును మందలించి వదిలేశాడు న్యాయాధికారి. ఆనందంగా ఇంటికి చేరింది ముసలమ్మ. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.